హలో అందరికీ. ఈ ప్రయోగం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నా అన్నట్టు చూసింది మా అమ్మ. ఎందుకంటున్నానో వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వెదర్కి, మన టెన్షన్స్కి జుట్టు పెరగడం పక్కన పెడితే ఉన్న జుట్టుని కాపాడుకోవడానికి మొక్కులు మొక్కే జాతి రత్నాల్లో నేను ఒకదాన్ని. పావు ఎకరం ఊడిపోయింది. అయితే రోజ్మెరీ, కలోంజీ ఇంకా కోకోనట్ ఆయిల్ వేసి ఆయిల్ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను. అది కాస్త నా మీద మండిపడి మంటలు అంటుకున్నాయి గిన్నెకి ఆఫ్ చేశాక. చేసేదేం లేక బయట పెట్టేసి తడి క్లాత్తో ఆర్పేశాను. ఇంకా ఆయిల్ని పడేయలేక వడకట్టి హెయిర్కి అయితే రాసేసుకున్నాను. ఆ గిన్నె తోముతుంటే ముందు చెప్పిన డైలాగ్ ఉంది చూసారు, అలా చూసిందనమాట మా అమ్మ. ఎందుకంటే ఒక పని చేస్తే మనం 100 పనులు చేసి పెడతాం కదా, అదేంటో ఆయిల్ పెట్టుకున్నాక ఉన్నలేని నీరసం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇంట్లో నుంచి అయితే నేనైతే అస్సలు